వెల్కమ్ బ్యాక్ టు విన్నీ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటనుకుంటున్నారు? ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. ఇది సీతంపేటలో ఉండే ఫ్రెండ్స్ జగత్పల్లి వ్యూ పాయింట్ అండి. వ్యూ పాయింట్కి సీతంపేట నుంచి వెళ్ళే దారిలో నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. చూడండి, ఇది కూడా ఘాటీ రోటే. సో ఇది ఏంటంటే మనం సన్సెట్ అనేది చూడొచ్చండి క్లియర్గా. సన్ అనేది అలా సన్సెట్ అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో మనం అయితే ఘాటీ రోడ్ ఎక్కి వెళ్తున్నాం. పైకి చాలా అప్పు అయితే ఉంటుంది. మేమైతే వెహికల్తో వెళ్తున్నాం. చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. అక్కడ చాలా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. అదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇంకా అదైతే ఏమి కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు. సీతంపేటలో అయితే ఆడలి వ్యూ పాయింట్ చేశారు ప్రజెంట్. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అనుకున్నాను. సో ఇది కూడా నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. ఇది అప్పుడు శివశంకర్ సారు పీఓగా ఉండేటప్పుడు చేశారు. అక్కడ మధ్యలో విలేజ్ కనిపిస్తుంది కదండి, అదే సీతంపేట అండి. చూడండి, కొండల మధ్యలో విలేజ్ చాలా ఎలా కనిపిస్తుందో. వ్యూ అనేది చాలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే చాలా క్లీన్గా అయితే ఉండేది. దాన్ని అప్పుడైతే డెవలప్ చేయలేదు, కానీ అక్కడ చెట్లన్నీ కొట్టేసి ఉండేవి. అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని. సో ప్రజెంట్ అయితే అది చేయలేదు. సో అప్పటి నుంచి కూడా అలాగే ఉంది. నేను దసరాకి అయితే సీతంపేట వెళ్ళినప్పుడు దీని వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాను. సో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆడలి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంత వ్యూ కనిపిస్తుందో. కొండల మధ్యలో సీతంపేట విలేజ్ అనేది ఎంత చిన్నగా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. ఇది చాలా కొండ ప్రాంతం మీద ఉంది ఫ్రెండ్స్. అప్పుడు నేను తీసుకున్న ఫోటో, ఇప్పుడు నేను తీసుకున్న ఫోటో కంపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇది అప్పుడు లాస్ట్ టైం తీసుకున్న ఫోటో, ఇది ఇప్పుడు తీసుకున్న ఫోటో అయితే ఇది. చూడండి ఫ్రెండ్స్, అంత తేడా ఉంది. ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ సీతంపేటలో ఉన్న వాళ్ళు. సో ఇక్కడైతే నేను వ్యూ అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు మీకు లాస్ట్ ఏ వీడియో అయితే నేను తీసానో ఆ వీడియో మీకు ఐకాన్లో వస్తుంది. చూడండి, చూసి అది కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.